హాయ్ అండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఇంటికి తప్పక ఉపయోగపడే మనకు ఇలాగ ఫ్రిడ్జ్లో ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగ ఐస్ గడ్డలు గడ్డలు కట్టిద్దండి. చూడండి ఇప్పుడు కూడా ఐస్ ఉంది. ఆల్రెడీ నేను క్లీన్ చేశాను, ఇంకొంచెం ఉంది. అయినా ఒక వీడియో పెడదామని పెట్టాను. చూడండి నేను ఎలా చేస్తాను. ఇంకా ఐస్ ఉందండి, పైన ఉంది, సైడ్లకు ఉంది, మధ్యలో కూడా ఉంది. చూడండి లోపలికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దానికి అందరికీ తెలిసిందంటే తెలియని వాళ్ళకు ఇటు పక్కల ఇలాగ ఉండిద్దండి. అక్కడ మనం ఫింగర్తో ఇలా లోపలికి గట్టిగా ఒత్తాలండి. వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఇలా ఒత్తామంటే అది మనకు 3 గంటలకు లోపల ఉన్న ఐస్ మొత్తం క్లీన్గా అయిపోయింది. ఇలాగ ఇప్పుడు నేను చూపించాను చూడండి, ఇంకా దానికన్నా నీట్గా అయ్యిద్దండి. ఇలాగ నేనేం చేస్తానంటే అండి, ఇది ప్రతి ఒక్కళ్ళు చేస్తారో లేదో నాకు తెలియదు. ఇలా ఒక ప్లేట్ పెట్టేస్తానండి. మనకు 4 గంటల తర్వాత ఆ క్లిప్ ఒత్తిన తర్వాత 4 గంటల తర్వాత అందులో నీరు, డీప్ ఫ్రిడ్జ్లో నీరు మొత్తం దాని డీప్ క్రింద లేయర్ కూడా ఒకటి ఏర్పడిద్దండి కింద భాగాన. అవి మొత్తం దాంట్లోనే పడిద్దండి. అదే లేకుంటే మనకు వెనక పక్క బౌల్లోకి వెళ్ళిద్ది. ఆ నీరు మనకు తీయటానికి ప్లేస్ ఉండదు. మనం చిన్న చిన్న ఇళ్లలో మనము ఇరికిచ్చి పెడతామండి. అలాంటప్పుడు అక్కడ దోమలు అవి స్మెల్ అలాగా, లేకుంటే కారి మొత్తం కిందకు వచ్చింది. నేను ఇలా ప్లేట్ పెడతానండి. చూడండి ప్లేట్లో ఎలా పడిపోయిందో. చూడండి ఆ లేయర్ కూడా పడిపోయింది మన డీప్ ఫ్రిడ్జ్ది. ఇలా మెల్లిగా తీసేసామంటే 15 రోజులకు ఒకసారి అలాగ వత్తండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.